బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూటమి ప్రభుత్వం కూల్చేసింది. ఇవాళ ఉదయం 5:30 సమయంలో కూల్చివేత ప్రారంభించారు. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేశారు. కూల్చివేతకు సిఆర్టీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ. అయితే చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. ఇక ఈ తరుణంలో హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేశామంటున్న వైసీపీ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూటమి ప్రభుత్వం కూల్చేసింది. ఇవాళ ఉదయం 5:30 సమయంలో కూల్చివేత ప్రారంభించారు. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేశారు. కూల్చివేతకు సిఆర్టీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఇక చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. ఇక ఈ తరుణంలోనే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేశారంటున్న వైసీపీ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కోర్టుకు దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ గుంటూరు నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంనే అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించడం జరిగింది. వైసీపీ కార్యాలయం గత 6 నెలల నుంచి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఆర్టీ అధికారులు నోటీసులు ఇచ్చి ఆ భవనాన్ని కూల్చివేతకు రంగం సిద్ధం చేయడం జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేతలంతా కూడా ఆల్రెడీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు కొంత క్లారిటీ ఇచ్చే లోపలనే ఈ రోజు ఉదయం 5:30 నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టి కూల్చివేత చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక హైకోర్టులో ఉండగా కోర్టు తీర్పు రాకుండానే అధికారులు అత్యుత్సాహంతో కూల్చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వ హయాంలో 2 ఎకరాల స్థలంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని వైసీపీ పార్టీ కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం జరిగింది. అనూహ్యంగా ప్రభుత్వం మారిన తర్వాత ఆ పార్టీ కార్యాలయం అక్రమము, సిఆర్డీ అధికారులు నోటీసులు ఇచ్చారంటూ కూడా ఆ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఈ రోజు కోర్టు ధిక్కరణ కింద మరలా అధికారుల మీద కేసు నమోదు చేస్తామంటూ కూడా నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా చూసినట్లయితే కనుక అక్రమైన కట్టమా లేదా సక్రమమైన కట్టమా లేదు అనుకుంటే కనుక ప్రభుత్వాలు మారాయి కాబట్టి రాజకీయ కారణంతో ఇటువంటి పనులు చేస్తున్నారా అనేది కూడా క్లారిటీ రావాల్సి కూడా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక తాడేపల్లిలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుంది. అలానే వైసీపీ పార్టీ ఎటువంటి స్టెప్ తీసుకుందని కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కూడా ఉంది. అండ్ వైసీపీ నేతలు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటికే కోర్టులో ఈ కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో కోర్టు దృష్టికి మరలా ఈ రోజు ఏదైతే కూల్చివేసిన దాన్ని తీసుకెళ్తామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జరుగుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో అంటే కోర్టులో నడుస్తున్న నేపథ్యంలోనే కోర్టులో ఇస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి క్లారిటీ ఇస్తుంది, అధికార ధిక్కరణకి కోర్టు నిర్ణయాన్ని ధిక్కరించిన విధంగా చూస్తా లేదు ఇంకేదైనా ఉందా అనే విధంగా కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే కనుక ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో కోర్టులో ఉండగా తెల్లవారుజామున జేసీబీలు, ప్రొక్లైనర్లు అలానే బుల్డోజర్లతో కూల్చిన విధానాన్ని అయితే కనుక వైసీపీ పార్టీ తప్పుపడుతుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది కేసు, తీర్పు రాలేదు. మరి ఈ నేపథ్యంలో మధ్యలోనే ఈ కన్స్ట్రక్షన్ ని కూల్చివేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి కూటమి నేతలు అంటే కూటమి ప్రభుత్వం ఎలా డీల్ చేయబోతోంది దీన్ని? ఎందుకంటే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తామంటుంది వైసీపీ. అంటే సిఆర్డీఏ అధికారులకు సంబంధించి సిఆర్డీఏ అధికారులు చేస్తున్నటువంటి పనిని ప్రభుత్వానికి తెలియకుండా ఉన్నది. కానీ సిఆర్డీ అధికారులు
చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలను ఆ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయా, కోర్టులో ఇంకా ప్రొసీజర్ జరుగుతుంది కాబట్టి ముందుగానే ఇలా చేశారా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చడం అనేది అధికార యంత్రాంగం చేసిన పనిగా చూస్తున్నారు. దాని సిఆర్డీఏ పరిధిలోనే కాబట్టి తప్పనిసరిగా దాని మీద చర్యలు ఉంటాయి, కోర్టు కూడా యాక్షన్ తీసుకున్నందుకు కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.